హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రవీణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ ఈజీ మెథడ్లో బెండకాయ ఫ్రై. అయితే ఇందులో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశానండి, అదే కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయల వల్ల చాలా లాభం ఉంది. నేను ప్రతి వంటకంలో కొబ్బరికాయ లేనిదే చేయట్లేదు, ఎందుకంటే కొబ్బరికాయ వల్ల హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని బాగా హీట్ ఎక్కేంత వరకు చూసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న 4 ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకోవాలండి. ఇందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలి ఫ్రైకి. కొంతమంది పచ్చిమిర్చి అవి వేసుకుంటారు. అలా కాకుండా ఎండుమిరపకాయ అయితే బెండకాయలు జిగురు రాకుండా ఉంటాయి. అది పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తే కొంచెం జిగురు వచ్చి ఫ్రైకి అంత బాగోదండి. అందుకని ఎండుమిరపకాయ అయితే బాగుంటుంది. కొద్దిగా పసుపు, ఇవి లైట్గా దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కమ్మటి స్మెల్ వస్తాయి కదండి ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ కూడా కొంచెం బాగా వేగేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న బెండకాయలని వేసుకోవాలండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ బెండకాయలు ఇలా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అయితే మనం కలిపేటప్పుడే అవి మెత్తగా అయిపోయి బాగోదండి. అందుకని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? పిల్లలకైతే మరీ ఇష్టం ఉంటుంది బెండకాయ ఫ్రై అంటే. అది ఇలా ట్రై చేయండి ఈసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టి అది అలా ఫ్రై చేసుకోవడమేనండి. సాల్ట్ అయితే అప్పుడే వేయకూడదు, సాల్ట్ కొంచెం లాస్ట్లో వేయాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకుని ఈ బెండకాయలు కొంచెం దగ్గరగా అయిపోతున్నాయి అనిపించుకుని అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ వేసేస్తే మెత్తబడిపోతుంది. ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బెండకాయ ఫ్రైకి అంత ఎక్కువ సాల్ట్ ఉన్నా కూడా బాగోదండి, లైట్గానే వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఆ ఉప్పు అంతా పట్టేలాగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు బెండకాయలు తెచ్చుకున్నప్పుడు ముందు రోజు ఇంట్లోనే మామూలుగా ఉంచేసుకోవాలండి, ఫ్రిడ్జ్లో అవి పెట్టకూడదు. బెండకాయలు బయట ఉంచడం వల్ల వాటిలో ఉన్నటువంటి తేమ ఆరిపోయి ఫ్రైకి చాలా బాగుంటుంది. అదే ఫ్రిడ్జ్లో ఫ్రై చేసి చూడండి, ఎప్పుడైనా మెత్తగా అయిపోయి ఉంటుంది, అలా బాగోదు. బయట ఉంచితేనే బాగుంటుంది ఫ్రై. ఇలా పిల్లలకి కానీ చేసి పెడితే చాలా నచ్చేస్తుంది. రైస్లో కలిపేసి మనం బాక్స్ పెట్టేసిన బాగుంటుంది. ఇందులో శనగపప్పులు అవి వేసుకోవచ్చండి నచ్చితే, లేకపోతే లేదు. నాకైతే కొబ్బరికాయ ఇష్టం, అందుకని కొబ్బరికాయ 1 కప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ కొబ్బరికాయ వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఎప్పుడైనా ట్రై చేయలేదు అనుకుంటే చేయండి, చాలా బాగుంటుంది. అదొకలాంటి టేస్ట్ వస్తుందన్నమాట ఈ కొబ్బరికాయ వల్ల. కొబ్బరికాయ ప్రతి కర్రీలో కూడా వేసుకున్న చాలా బాగుంటుంది. దీనికి స్పెషల్గా కొన్ని వాటిల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరికాయ వేసాక కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసుకోవడం అండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి కారం సరిపోతుందండి. ఇంకా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కారం వేసుకోవడమే. ఈ కొబ్బరికాయ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అనమాట. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి, కొబ్బరికాయ వల్ల ఆయిల్ కింద ఉంటుంది కాబట్టి ముందు వేసేటప్పుడు ఆయిల్ కొంచెమే వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యిందో లేదో, ఇప్పుడు బాగా ఫ్రై అయ్యిందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ బెండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.